మరికొన్ని గంటల్లో రేవంత్ కేసీఆర్ మధ్య కొట్లాటైతే జరగబోతోంది. ఎస్, మీరు విన్నది నిజమే. మరికొన్ని గంటల్లో, మరి ముఖ్యంగా ఎందుకనంటే తెలంగాణ విషయానికి వస్తే గనక దాదాపు 10 ఏళ్ళు పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క హయాంలో దాదాపుగా ఈ యొక్క జల ప్రాజెక్టుల విషయంలో అన్నీ కూడా, నీటి ప్రాజెక్టుల విషయంలో అన్నీ కూడా అవకతవకలే, అంతా స్కామ్లు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తూర్పారబడుతున్నటువంటి సందర్భాన ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య జలజగడం బాగా ముదిరినటువంటి ఈ నేపథ్యంలో ఆల్రెడీ 29 నుంచి మొన్న గడిచిన డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెల 5 వరకు జరగబోతున్నాయి. సో ఆల్రెడీ జనవరి 2 అంటే మరికొన్ని గంటల్లో ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కాబోతున్నాయి. సో ఈ క్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా, ఎందుకనంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా కొట్లాట అయితే జరుగుతోంది. సో ఈ నెపాన్ని అయితే ఇప్పుడు బీజేపీ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ రెండు పార్టీలు, మరి బీజేపీ ఎలా స్పందిస్తుందనేది కూడా వెయిట్ చూడాలి. సో దీనికి సంబంధించి జలజగడం, మరి ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఆనాడు అక్కడ ఏపీలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మధ్య ఇద్దరి మధ్య సయోధ్య బాగా కుదిరింది. సో కొన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సో ఇక్కడ ఇదిలా పక్కన పెడితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇప్పటికే రేవంత్ సర్కార్ ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలను, మరి ముఖ్యంగా రేపు మాపు కేసీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నారనేటువంటి తరుణం కూడా మనం చూడనే వచ్చాం. సో ఈ క్రమంలో ఇన్ని అపవాదులు ఆయన మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. దమ్ముంటే 2 సంవత్సరాల నుంచి నువ్వు అసెంబ్లీకి దూరంగా ఉన్నావు, దమ్ముంటే అసెంబ్లీ సెషన్స్కి రమ్మని సవాల్ కూడా విసిరినటువంటి సందర్భం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి. సో ఆల్రెడీ గడిచిన డిసెంబర్ 29 నాడు ప్రారంభమైనటువంటి తొలి అసెంబ్లీ సమావేశాలకి ఆల్రెడీ ఆయన హాజరవుతారా లేదా అనేటువంటి సందిగ్ధానికి నిజంగా కేసీఆర్ తెరతీసినటువంటి అంశం. ఎందుకనంటే సమావేశాలకి 2 రోజుల ముందే ఇక్కడ బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తెలంగాణ భవన్లో పెట్టడం, ఎలా చర్చలకు వెళ్ళాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అనేటువంటి ఊహాగానాల మధ్య నిజంగా ఆయన సమావేశం పెట్టారు. ఆల్రెడీ దానికి సంబంధించి 29వ తారీఖున దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుందని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ అది ఎక్కడ కూడా జస్ట్ అంటే అసెంబ్లీకి సంబంధించి 2 ఎమ్మెల్యేలు మరణించడం పట్ల సంతాప సభల కింద ఒక్కరోజు చేయడం జరిగింది. సో మరికొన్ని గంటల్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కాబోతున్నాయి. సో జల వివాదాల కారణంగా ఈ యొక్క నెలకొన్నటువంటి ఈ సందిగ్ధతకి ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ ఉత్కంఠకి నిజంగా అసెంబ్లీ వేదిక కాబోతోంది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకంటే ఇక్కడ మరీ ముఖ్యంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలాగా ప్రభుత్వం, ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనని ఎండగడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అర్థమవుతుంది ప్రజలకే అసలు కేసీఆర్ అండ్ కో ఈ యొక్క ప్రజల్ని ఎలా మోసం చేశారనేది చూపించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ రెడీగా ఉన్నట్లు, ఆల్రెడీ కొన్ని 2-3 గంటల క్రితం ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులతో కూడా ఆయన సమీక్షా సమావేశం జరిపినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో మొత్తం ఎంటైర్ రిపోర్ట్స్ తోటి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం? ఎస్, కేసీఆర్కి ముచ్చెమటలు పట్టించడానికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అనేది పక్కన పెడితే అవుననే సందర్భమే వినిపిస్తోంది. మరొక వైపు ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలను కూడా అడిగితే కనుక ఎస్, ప్రభుత్వం చేసినటువంటి అనేక పొరపాట్లు, బనకచర్ల వివాదాన్ని తీసుకొస్తున్నారు, అలాగే పాలమూరు రంగారెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు ఇలా డిలే అవుతోంది, ఏంటి మీ ప్రభుత్వం వల్లే కదా ఇలా అయిపోయిందంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానంటున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా. సో ఇప్పుడు కేసీఆర్ కూడా డిమాండ్ కూడా అదే, ఖచ్చితంగా మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అని పట్టుబట్టారట. మరి తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ఈ యొక్క జల వివాదం మీద కొనసాగలేదు. కేవలం ఎవరైతే ఎమ్మెల్యేలుగా శాసనసభ సభ్యులు కొంచెం మరణించారో వాళ్ళ కోసం సంతాపం ప్రకటించి ఆ యొక్క తొలి రోజు సభ వాయిదా పడ్డం. సో 2వ తారీఖు నుంచి ఆల్రెడీ
పునఃప్రారంభం కాబోతుండటం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు ఎలా జరగబోతోంది, సో దీనికి సంబంధించి ఏ విధంగా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఎలాంటి అడుగులు పడబోతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో నిజంగా జలజగడం ఆల్రెడీ ముదిరినటువంటి వేళ ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ వేదికగా చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. టీవీలు కతుక్కుని మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించినటువంటి కేసీఆర్ దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఆయన ఎన్నికలో గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రమాణ స్వీకారం అంటే దానికి ఒక ఇది ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేశారు. దాని తర్వాత మళ్ళీ అక్కడ కూడా సభలకి అసెంబ్లీ గైర్హాజరవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ 2 ఏళ్ళు కూడా ఫామ్ హౌస్కే పరిమితమైపోయినటువంటి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నటువంటి నిందలను తొలగించుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీకి వస్తున్నారా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఆ నిందలు కాదు, ఖచ్చితంగా అవి అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అంటూ కూడా నిరూపిస్తాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలోనే ఎండగడతాం. దానికి మా పెద్ద ఈ యొక్క మా అధినేత సిద్ధంగా ఉన్నారు, అందుకే వస్తున్నారని కూడా ఇప్పుడు గులాబీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. సో దీనికి సంబంధించి అసలు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అంటూ గత కొన్నాళ్ళుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించేశారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అంటూ గత కొన్నాళ్ళుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరదించారు. మొత్తానికి డిసెంబర్ 29 సోమవారం ఎట్టగలకు శాసనసభకు వచ్చి కూర్చున్నారు. సభలోకి వచ్చినటువంటి కొద్ది నిమిషాలకే బయటకు కూడా వెళ్ళిపోయారు. అయితే ఆయన చర్య గులాబీ శ్రేణుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నింపింది. వెంటనే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన కేసీఆర్ తిరిగి కొత్త సంవత్సరం 2వ రోజు నుంచి జరిగే సమావేశాలకు వస్తారా లేదా అనే కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో అలాగే సోషల్ మీడియాలో కూడా మొదలైంది. అంటే జనవరి 2న మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కాబోతున్నాయి. మరి కొన్ని గంటల్లో దీనికి కేసీఆర్ వస్తారా లేదా అనేటువంటి చర్చోపచర్చలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ తప్పకుండా ఖచ్చితంగా సభకు వస్తారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అలాగే కృష్ణా జలాల అంశంపై కూడా మాట్లాడతారంటూ కూడా బీఆర్ఎస్ సీనియర్ నేతలు మరి ముఖ్యంగా ఈ హరీష్ రావు ఈ యొక్క ప్రెస్ మీట్లు కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది. సోమవారం కేసీఆర్ శాసనసభకు రావడం ఖరారు కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయమే పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలకడం కూడా మనం చూసాం. దాంతో అక్కడంతా కూడా హడావుడైతే కనిపించింది. మరి ముఖ్యంగా ఆ రోజు తొలి రోజు అసెంబ్లీ సమావేశాల రోజు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నిజంగా కరచాలనం కూడా ఇచ్చుకోవడం ఇరువురు, అదంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క వైరల్ కూడా అవ్వడం. ఇద్దరు కూడా అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు తిట్లు దండకంతో ఇరువురు కూడా తిట్టుకున్నటువంటి సందర్భం కొన్ని రోజుల వరకు కూడా మొన్నటి వరకు. అటువంటి టైంలో నిజంగా అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే నిజంగా ఒక గౌరవ మర్యాదగా ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాదగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఒక ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చారంటూ కూడా ఆయన హుందాతనాన్ని కాపాడుకున్నారంటూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అదే టైంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా అక్కడ కేటీఆర్ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, ఆయన ఐటీ శాఖ మంత్రిగా. సో కేటీఆర్ ఎక్కడా కూడా లేవలేనటువంటి సందర్భం. కేటీఆర్ పక్కనే పాడి కౌశిక్ రెడ్డి కూడా కూర్చున్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎవరో వచ్చారులే అన్నట్టుగా వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు బాగా యారగెంట్గా అహంతో కూడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఆ యొక్క సిట్టింగ్ పొజిషన్ చూస్తే అర్థమవుతుందంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా నిజంగా నోరెళ్ళబెట్టారు. ఒక ముఖ్యమంత్రి వస్తే కనీసం ఇదా ఇచ్చే గౌరవం అంటూ కూడా చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తారు చాలామంది. సో మొత్తానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు కేసీఆర్కు ఆ రోజు స్వాగతం పలికారు. ఆయన మొదట అసెంబ్లీ లాబీలో తనకు కేటాయించినటువంటి ప్రతిపక్ష నేత ఛాంబర్లో కూడా వెళ్ళారు. అక్కడే సభకు సంబంధించినటువంటి హాజరు నమోదు పత్రంలో కూడా సంతకం చేశారు. తర్వాత అసెంబ్లీ హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. కొద్ది నిమిషాల్లోనే తన నివాసానికి కూడా బయలుదేరి వెళ్ళిపోవడం కూడా తొలి రోజు అసెంబ్లీ సెషన్స్లో చూసాం. అయితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, అలాగే కృష్ణా జలాల అంశంపై చర్చ జరుపుదామని
కేసీఆర్ సభకు రావాలంటూ కూడా ఈ మధ్యకాలంలో అధికార పార్టీ నేతలు సవాళ్ళ మీద సవాల్ కూడా విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 2 లేదా 3 తేదీన కేసీఆర్ శాసనసభకు వస్తారని బీఆర్ఎస్ వర్గాలు అయితే అంటున్నట్లుగా కూడా మరొక వార్త అయితే వస్తోంది. అసెంబ్లీలో చర్చించే అంశాలపై స్పష్టత వచ్చాకే చర్చించే అంశాలను బట్టి కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. మరి కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా, గత ప్రభుత్వాల ప్రతిపాదనలు, అలాగే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి నిర్ణయాలపై కేసీఆర్ తప్పకుండా ఈ సభలో ఈ సెషన్స్లో ఖచ్చితంగా మాట్లాడతారని కూడా తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి వైఖరి వల్ల 2 జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగబోతుందో కేసీఆర్ మరీ ముఖ్యంగా ప్రస్తావిస్తారని కూడా గులాబీ శ్రేణులు అయితే నొక్కి ఒక్కానిస్తున్నాయి. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇదే అంశంపై క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల్లోకి కేసీఆర్ వెళ్తారని కూడా అంటున్నారు. 2 అంశాలపై అసెంబ్లీ వేదికగా ఏం చెప్పాలి, ఇప్పటివరకు ఎదురైనటువంటి ఇబ్బందులు, భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాలు వంటి వాటిపై కేసీఆర్ సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతూ సన్నద్ధం అవుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ నిజంగా మరికొన్ని గంటల్లో జరగబోతుందని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఇవి వాటర్ వార్ సమస్యలు అంటూ కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకు 2 పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా, ఆ 2 పార్టీలు చేస్తున్నటువంటి అంశాలపై వివరించబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను గులాబీ ఎండగట్టేందుకు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కాంగ్రెస్ అసెంబ్లీలో ఎండగట్టేందుకు ఎవరికి వారుగా సన్నద్ధమవుతున్నారట. ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలి అనేటువంటి దానిపై ముమ్మర కసరత్తు కూడా ప్రారంభించాయట ఈ 2 పార్టీలు. అసెంబ్లీ సమావేశం రసవత్రంగా కొన్ని గంటల్లో కొనసాగబోతుందనంటే కనుక ఎస్, దాదాపు 2 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడబోతారు అనే దానిపైన ఖచ్చితంగా ఇప్పుడు సర్వత్రా రాష్ట్ర ప్రజానీకం మొత్తం అంతా కూడా వెయిట్ చేస్తోంది, ఈగర్గా వెయిట్ చేస్తోంది, ఉత్కంఠగా ఎదురు చేస్తోంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు మరి కొన్ని గంటల్లో జరగబోయే సమావేశాలకి అసలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే 29న జరగబోయే సమావేశానికి ఆయన వస్తారా లేదా అనేటువంటి ఒక మీమాంస ఏర్పడింది. నిజంగా ఆయన నందినగర్ నివాసం నుంచి ఆయన కారు బయలుదేరిన వెంటనే ఎస్, ఖచ్చితంగా రాబోతున్నారు, అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు అనేటువంటి ఒక వార్త అయితే చాలా గట్టిగా వినిపించింది. అది నిజమైంది కూడా. మరి ఇప్పటికే నందినగర్ నివాసంలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కేసీఆర్. మరి ఆ సమావేశాల కోసమే ఆయన నందినగర్ నివాసంలో ఉన్నారా లేదా ఏదైనా బీఆర్ఎస్ అగ్రనేతలతో ఎప్పటికప్పుడు మీటింగ్లు కూడా జరుపుతున్నారట, ఏమన్నా దానికోసమనా అనేది కూడా వేచి చూడాలి. మరి సో చూద్దాం అసలు దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లో ఏం జరగబోతోంది అసెంబ్లీ వేదికగా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.